హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సైనిక్కి సంబంధించి ఇంటెలిజెన్స్ టెస్ట్లో మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇది మనకి 2022 పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట. సో ఇందులో నేను ఈజీ క్వశ్చన్స్ అనేవి తీసుకున్నాను. సైనిక్ అనగానే చాలా కష్టము అనే ఫీల్ నుంచి ఒకసారి బయటకు వచ్చేసేయండి. ఇంటెలిజెన్స్ టెస్ట్లో ఇక్కడ కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు పేపర్ చూసినప్పుడు మీకు ఏదైనా కష్టం అని అనిపించింది అనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఖచ్చితంగా ఈజీ క్వశ్చన్స్ అనేవి చాలానే ఉన్నాయి. పేపర్ చూసి భయపడద్దు, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మన ఇంటెలిజెన్స్ టెస్ట్లో కొన్ని ఈజీ క్వశ్చన్స్ అనేవి చూసేద్దాం. స్టార్ట్ చేసే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో వాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండమ్మా. ఇఫ్ ఏ మీన్స్ డివైడెడ్ బై బి మీన్స్ మైనస్ సి మీన్స్ ఇంటూ డి మీన్స్ ప్లస్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్. ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చారు కదా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఇక్కడ మధ్యలో లెటర్స్ అనేవి ఇచ్చారు. 16D అంట, 64A, 4B, 4C, 3. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు, డి అంటే ప్లస్ అని, ఏ అంటే డివైడెడ్ బై అని ఇలా ఇచ్చారు కదా. సో ఈ ఈక్వేషన్లో మనం అవి పెట్టుకోవాలన్నమాట. 16, డి అంటే ఏంటి ప్లస్, 64 యాజ్ ఇట్ ఈజ్ వేసేయండి. నెక్స్ట్ ఏ అంటే ఏంటి, ఏ అంటే డివైడెడ్ బై. నెక్స్ట్ 4, బి అంటే మైనస్. నెక్స్ట్ 4, సి అంటే ఇంటూ 3. సో ఈ ఈక్వేషన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఇది ఎలా సాల్వ్ చేయాలి, బాడ్మాస్ రూల్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. సో అందులో మనం ఫస్ట్ డివిజన్ చేయాలి, నెక్స్ట్ ఇంటూ చేయాలి, తర్వాత ప్లస్ మైనస్ చేయాలి. సో 16 + 64 డివైడెడ్ బై 4 మైనస్ 4 ఇంటూ 3. ఇక్కడ 64 డివైడెడ్ బై 4 అంటే దీని ప్లేస్లో 16 వేసుకోవాలి. ఫస్ట్ 16 యాజ్ ఇట్ ఈజ్ అలానే వేసుకోండి, మిగతా ఈక్వేషన్ నార్మల్గా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటూ చేయాలి. సో ఇంటూ అంటే ఇక్కడ తీసుకోండి, 4 × 3 ఏమవుతుంది, 12 అవుతుంది. ఓన్లీ ఈ 4 × 3 ప్లేస్లో 12 వేసుకోండి, అంటే 16 + 16 మైనస్ 12. సో 16 + 16 హౌ మచ్, 32. సో 32 వేసుకోండి, 32 మైనస్ 12. 32 మైనస్ 12 హౌ మచ్, 20. సో అవర్ ఆన్సర్ ఈస్ 20. అంటే ఏ ఆప్షన్ రైట్ అవుతుంది చూడండి, ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. సో ఇది ఈజీనే కాదా, ఈజీయే, ఓకేనా? బాడ్మాస్ రూల్ తెలిసినట్టయితే మీరు ఈజీగా దీని ఆన్సర్ అనేది చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ ఈస్ ఎన్ ఆడ్ వన్. ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి చూసినట్టయితే PQRS BCDE ఇవన్నీ వరుసగానే ఉన్నాయి. పైగా ఇవి 4 ఉన్నాయి, ఇవి 4 ఉన్నాయి, ఇవి 4 ఉన్నాయి. బట్ 2 వచ్చేసరికి మనకి 5 లెటర్స్ అనేవి ఉన్నాయి. సో ఏది ఆడ్ వన్ అవుతుంది, ఇక్కడ 2 అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇది కూడా ఈజీనే కదా. మీకు పేపర్ చూసినప్పుడు ఏదైనా టఫ్ క్వశ్చన్ అని అనిపించింది అనుకోండి, అది అక్కడ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. సో అలా మీకు ఈజీగా ఉన్న క్వశ్చన్స్ చాలానే ఉంటాయి, మీరు ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని టఫ్ వచ్చింది కదా అని చెప్పేసి మీరు అక్కడ ఆగిపోయి ఎక్కువసేపు ఆలోచించారంటే టైం వేస్ట్ అయిపోతుంది. సో ఈజీ క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూసుకోండి, ఓకేనా, పేపర్ రాసేటప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. ఇక్కడ సిరీస్ ఇచ్చారు కదా. సో ఈ సిరీస్లో ఇక్కడ వచ్చేది ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి మీరు చూసినట్టయితే ఒకసారి చూడండి. ఎంఎం ఇది స్మాల్, నెక్స్ట్ బిగ్, ఇక్కడ ఎం, నెక్స్ట్ ఏముంటుంది, యాక్చువల్లీ ఎన్ ఉంటుంది, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్. దీనిని బట్టి మీరు చెప్పేస్తారు. ఒకసారి చూసుకోండి. ఎంఎం ఇది స్మాల్ లెటర్స్ ఉన్నాయి, ఎం. నెక్స్ట్ ఏం లేదు, ఎన్ లేదు. ఓ అనేది ఎలా ఇచ్చారు, బిగ్ లెటర్స్లో ఇచ్చారు, అంటే ఓ. నెక్స్ట్ పి అనేది లేదు, పి అనేది తీసేశారు, పి లేదు. నెక్స్ట్ క్యూ అనేది ఎలా ఇచ్చారు, మనకి ఇక్కడ స్మాల్ లెటర్స్లో ఇచ్చారు, అంటే ఒకటి స్మాల్ ఒకటి బిగ్. నెక్స్ట్ స్మాల్, నెక్స్ట్ ఏం చేశారు, ఎస్ అనేది బిగ్ లెటర్స్లో ఇచ్చారు, అంటే ఎస్. నెక్స్ట్ ఏముండదు, టీ అనేది ఉండదు, టీ లేకుండా యూ ఉంటుంది. యూ అనేది ఎలా ఉంటుంది, స్మాల్లో ఉంటుందా బిగ్లో ఉంటుందా, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, స్మాల్ ఉంది, బిగ్ ఉంది. సో ఇప్పుడు ఏముంటుంది అంటే స్మాల్ బిగ్. సో ఇక్కడ ఏమొస్తుంది, స్మాల్ లెటర్స్ వస్తాయి. సో స్మాల్ యూ రాయాలి, అంటే ఏ ఆప్షన్ రైట్ అవుతుంది చూడండి, అంటే
ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ వన్ ఆఫ్ ది ఆప్షన్స్ గివెన్ బిలో విచ్ ఈస్ లైన్ విత్ ద సీక్వెన్స్ ఇన్ ద క్వశ్చన్. ఇక్కడ ఒక సీక్వెన్స్ ఉంది. సో ఈ ఆర్డర్ ఏంటి, ఇది ఎలా తీసుకున్నారు ఒకసారి చూడండి. ఇక్కడ పి ఉందా, పి తర్వాత క్యూనేనా ఉంటుంది, పి క్యూ ఆర్. నెక్స్ట్ ఏమొస్తుంది, ఎస్ వస్తుంది. నెక్స్ట్ టీ అంటే ఫస్ట్ లెటర్స్ని మనం తీసుకున్నాం. ఇక్కడ ఎస్ అనేది వస్తుంది. నెక్స్ట్ టీ. నెక్స్ట్ చూడండి యు వి డబ్ల్యూ ఏమవుతుంది, ఎక్స్ వై అంటే యు వి డబ్ల్యూ ఎక్స్ వై. నెక్స్ట్ ఈ ఎఫ్ జి ఏమొస్తుంది, హెచ్ ఐ. సో మన ఆప్షన్ ఏమవుతుంది, ఎస్ ఎక్స్ హెచ్ అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. ఈ లెటర్స్ అనేవి ఏబిసిడీలు ఉంటాయి కదా, ఏబిసిడీస్కి ఒక్కొక్కసారి నంబర్స్ ఇచ్చుకోండి. ఓకేనా. 1 2 3 4 ఇలా. మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి కూడా జెడ్ వై ఎక్స్ ఇలా ఉంటాయి కదా, అక్కడ ఇచ్చేదాన్ని బట్టి మీరు ఇలా వేసుకోవడం వల్ల కూడా కొన్నింటికి ఆన్సర్స్ అనేవి మీరు చేయగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If in a certain language parrot is written as 1 2 3 3 4 5 అంటే పీకి 1 అనే లెటర్ని, ఇక్కడ 1 అనే నంబర్ని పీకి, ఇక్కడ మీరు చూస్తే పీకి 1 అనే నంబర్ ఇచ్చారు, తర్వాత ఏకి 2 అనే నంబర్ ఇచ్చారు, ఆర్కి 3 ఇచ్చారు, డబల్ టైం ఆర్ ఉంది కాబట్టి సో 3 3. ఓకి 4 అనేది ఇచ్చారు, టీకి 5 అనేది ఇచ్చారు, నంబర్స్ ఇచ్చారు. నెక్స్ట్ SOAT ఈస్ రిటర్న్ ఎస్ 6425. ఇక్కడ SOAT రిటర్న్ ఎస్ ఏమన్నారు, 6425. 6425 కింద రాశారు అంటున్నారు. అంటే ఎస్కి ఏమి ఇచ్చారు, ఎస్కి 6 అనే నెంబర్ ఇచ్చారు. నెక్స్ట్ ఓ ఇక్కడ ఎలా తీసుకున్నాం, ఓకి 4 కదా తీసుకున్నాం, సేమ్ ఇక్కడ కూడా 4 చూడండి. నెక్స్ట్ ఏకి ఇక్కడ ఎలా తీసుకున్నాం, ఏకి 2 కిందనే కదా తీసుకున్నాం. నెక్స్ట్ 5 టీ, ఇక్కడ టీకి 5 అయినా తీసుకున్నాం, ఇలా తీసుకున్నారంట. అయితే ROASTని ఎలా రాస్తారు నంబర్స్లో అని అడుగుతున్నారు. సో ఆర్కి ఇక్కడ నెంబర్ ఎంత తీసుకున్నారు, ఆర్కి చూడండి, ఆర్కి ఎంత తీసుకున్నాం ఇక్కడ 3. సో ఫస్ట్ 3 రావాలి. ఓకి ఎంత తీసుకున్నారు 4, ఏకి ఎంత తీసుకున్నారు 2, ఎస్ ఇప్పుడు ఎస్ వచ్చింది, ఎస్కి ఏం తీసుకున్నారు ఇక్కడ 6. నెక్స్ట్ టీ ఇందులోనే ఉంది, ఇందులోనే ఉంది, టీకి ఏం తీసుకున్నాం 5. సో 3 4 2 6 5. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది, 3 4 2 6 5 అంటే 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. 4th ఆప్షన్ చూడండి, 3 4 2 6 5. ఓకేనా. నెక్స్ట్ ఇన్ ఏ సెర్టైన్ లాంగ్వేజ్ ఫైట్ ఈస్ రిటర్న్ ఎస్ TGHFI, దెన్ హౌ విల్ పేపర్ బి రిటర్న్ ఇన్ దట్ కోడ్. ఇక్కడ FAGHTని TGHFI కింద రాశారు. సో ఎలా రాశారు అనేది ఒకసారి చూడండి. ఇదే ఉంది ఇక్కడ, ఇవే లెటర్స్. సో దీన్ని ఏం చేశారు, దాని ఆర్డర్ని చేంజ్ చేసేసారు. ఇక్కడ ఒక ఆర్డర్ FAGHT అని ఉంటే టీని తీసుకొచ్చి ఫ్రంట్ పెట్టారు. సో ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి, 1 2 3 4 5 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 5 లెటర్సే ఉన్నాయి కదా. సో లాస్ట్ లెటర్ని ఫస్ట్ లెటర్ కింద రాశారు. సో ఈ టీ అనేది లాస్ట్ కదా, దీన్ని ఫస్ట్ తీసుకొచ్చారు. సో మనం ఆర్ని ఫస్ట్ లెటర్ కింద రాసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ జీ అనేది థర్డ్ లెటర్ కదా, దీన్ని సెకండ్ లెటర్ కింద రాశారు. ఇక్కడ థర్డ్ లెటర్ ఏంటి, పీ కదా, దీన్ని సెకండ్ లెటర్ కింద రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 4th లెటర్ని థర్డ్ లెటర్ కింద రాశారు. ఇక్కడ 4th లెటర్ ఈ కదా, దాన్ని థర్డ్ లెటర్ కింద రాద్దాం. నెక్స్ట్ ఈ ఎఫ్ అనేది ఎక్కడ, ఫస్ట్ లెటర్. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏంటి, పీ అనేదాన్ని తీసుకోండి. నెక్స్ట్ ఈ ఐ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, సెకండ్ లెటర్. సో ఇక్కడ సెకండ్ లెటర్ ఏంటి, ఏ. సో RPEPA కింద రాసుకోవచ్చు. RPEPA అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ అవుట్ ద పెయిర్ ఇన్ విచ్ ద వర్డ్స్ బియర్ ద సేమ్ రిలేషన్షిప్ టు ఈచ్ అదర్ యాజ్ ద గివెన్ వన్. ఆస్ట్రియా వియన్నా అంటే ఇక్కడ ఏమి ఇచ్చారా, ఆస్ట్రియా వియన్నా అంటే మీరు జనరల్ నాలెడ్జ్ కూడా చదవాల్సి ఉంటుంది సైన్కి, అది తెలుసు కదా మీకు ఆల్రెడీ. సో ఆస్ట్రియా అనే దానికి వియన్నా అనేది క్యాపిటల్ అవుతుంది.
సో ఇక్కడ ఇచ్చింది ఏది రైట్ అవుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చిన ఈ రిలేషన్ బట్టి ఈ 4 ఆప్షన్స్లో ఏది రైట్ అవుతుంది అని అడుగుతున్నారు. చూడండి, సేమ్ రిలేషన్షిప్ వేటికి ఉంది అని అడుగుతున్నారు. సో ఈజిప్ట్కి కైరో ఇది క్యాపిటలా కాదా? క్యాపిటలే. బట్ జర్మనీకి లండన్ అనేది క్యాపిటల్ కాదు, యూఎస్ఏకి ఓర్లాండో అనేది క్యాపిటల్ కాదు, ఆస్ట్రేలియాకి సిడ్నీ అనేది కాదు. బట్ ఏంటి, ఇవి కూడా మీరు తెలుసుకోవాలి కదా. ఇక్కడ జర్మనీ అనే దానికి ఏమొస్తుంది, యూఎస్ఏకి ఏమొస్తుంది, ఆస్ట్రేలియాకి ఏమొస్తుంది. ఇక్కడ చూస్తే ఈజిప్ట్కి కైరో కరెక్టే, జర్మనీకి ఏమొస్తుంది, బెర్లిన్ వస్తుంది. ఓకేనా, బెర్లిన్ వస్తుంది. యూఎస్ఏకి వాషింగ్టన్ డీసీ, నెక్స్ట్ ఆస్ట్రేలియాకి కాన్బెర్రా అనేది అవుతుందన్నమాట. జనరల్ నాలెడ్జ్లో ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. సో ఇంటెలిజెన్స్ టెస్ట్లో కూడా ఇవి మనకి యూస్ అవుతాయి అన్నమాట. ఈ క్వశ్చన్కి మనకి ఈజిప్ట్ ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద మిస్సింగ్ ఫిగర్స్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే 15 - 5, 15 - 10 ఏమవుతుంది, 5 అవుతుంది. 5 + 2 7 అవుతుంది. అవునా, ఇక్కడ 45 - 39 ఏమవుతుంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 6 అవుతుంది. 6కి ఏం యాడ్ చేస్తే 9 వస్తుంది, 3 యాడ్ చేస్తే 9 వస్తుంది. నెక్స్ట్ 56 - 49 చేయండి, ఏమొస్తుంది, 7 వస్తుంది. ఇటువైపుకి మైనస్ చేశారు, సో 7 వస్తుంది కదా. ఇక్కడ చూడండి 5 6 7 2 3 ఏం యాడ్ చేయాలి, ఇక్కడ +4 అనేది యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమొస్తుంది, 11 అనేది వస్తుంది అనమాట. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది, థర్డ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఇవి మీరు జాగ్రత్తగా ప్లస్ చేస్తే వస్తుందా, మైనస్ చేస్తే వస్తుందా, ఇంటూ చేస్తే వస్తుందా, డివైడెడ్ బై చేస్తే వస్తుందా, ఈ 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి మీకు బాగా తెలుస్తుండాలి. ఇలాంటివి ఇచ్చినప్పుడు ఇవే మీకు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ కమ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ నంబర్ సిరీస్. ఇక్కడ నంబర్ సిరీస్ ఇది ఈజీగానే ఉంది. ఒకసారి చూస్తే 4 3s 12 అవునా, ఇంటూ 3 చేశారు. 12 3s 36, 36 3s 108, 108 3s 324, 324 ఇంటూ 3 చేయండి. 4 3s 12, 1 6 7 9, 972. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది, ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. అర్థమైంది కదమ్మా. ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.